హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇమ్మడి రవి ఐబొమ్మ రవి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని పక్కన పెట్టి చాలా మంది మాట్లాడుతున్నారు. ఐబొమ్మ రవికి చాలా మంది మద్దతుగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన బయటికి రావాలి, ఆయన బయట చాలా గొప్ప పని చేశాడు అన్నట్టుగా ఆయన చాలా మంది బిల్డప్ ఇస్తూ మాట్లాడుతున్నటువంటి మాట సోషల్ మీడియాలో. చాలా మంది ఆయన ఒక హీరోగా చూస్తున్నారు, కొంతమంది రాబిన్ హుడ్గా చూస్తున్నారు. అంటే ఒక క్రిమినల్గా కొన్ని చేయకూడనటువంటి పనులు సమాజంలో చేసి దొరికిపోయి దాని ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి, అంటే పైరసీ చేయటం కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తిగత డేటా తన దగ్గర పెట్టుకోవడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేశాడు. ఒక 20 కోట్ల రూపాయలు తను సంపాదించాడు అని చెప్పి అదే తను అరెస్ట్ చేసి లోపల పంపించి తను కొంతమంది ఎన్కౌంటర్ కూడా చేయాలంటున్నారు. కాకపోతే ప్రజల్లో మాత్రం తన మీద హ్యూజ్, అసలు ఎంత హై రేంజ్లో తన మీద పాజిటివ్నెస్ వస్తుందంటే అలాంటి వ్యక్తి బయటకు రావాలి, అతను హీరో, అది ఇది అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా చాలా అసలు ₹1 ఖర్చు లేకుండా సినిమా చూపించాడు. మీరు కొన్ని కోట్ల రూపాయలు పెట్టేసుకుని సినిమాలు తీసేసి రేట్లు పెంచేసి సినిమా థియేటర్కి వెళ్ళాలంటే భయపడిపోయేలా చేశారు కాబట్టి అతను మాకు హీరో అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకొక పక్క ఇంకొంతమంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అసలు ఆంధ్రప్రదేశ్లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించి అసలు 5 ఏళ్లలో, అంతకుముందు 2004కి వాళ్ళ ఆస్తులు ఎంత, 2009కి వచ్చేటప్పటికి, ఆ తర్వాతకు వచ్చేటప్పటికి ఇన్ని వేల కోట్ల రూపాయల, వందల కోట్లు కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా సంపాదించడం అనేది చాలా మందికి అర్థం కాల. అలాంటి కేసులు అనుభవించి దాదాపు 16 నెలలకు పైగా జైల్లో ఉండి దాదాపు 12 సంవత్సరాల పాటు బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి, 6 సంవత్సరాల పాటు అన్ని కేసులు, 30కి పైగా కేసులు ఉన్నటువంటి వ్యక్తి, కోర్టుకు కూడా వెళ్లకుండా వాయిదాల మీద వాయిదాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తే తల్లిని చెల్లిని మెడపట్టుకు బయటకు గెంటేసినటువంటి వ్యక్తి బయట తిరుగుతుండగా లేంది ఇమ్మడి రవి ఏం చేశాడు? ఇమ్మడి రవి 20 కోట్లు సంపాదిస్తే తప్ప? కొన్ని వేల కోట్లు తప్పు చేసిన వాళ్ళు ఇండియాలోనే వేరే దేశాలు పారిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్లే అంత హ్యాపీగా తిరుగుతుంటే బెయిల్ మీద ఇతనే బయటకు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సీఎం అయితే మరి ఇతనే ఏం చేశాడు? ప్రజలకి అసలు ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా సినిమాని చూపించడం తప్ప? వాళ్ళ కష్టం పడి పొద్దున్నంతా సాయంత్రం అంతా వారం అంతా కష్టపడి హ్యాపీగా రిలాక్స్ అవ్వడం కోసం, వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవ్వడం కోసం ఒక సినిమాని ఉచితంగా ఫోన్లోనే చూపించడం లేదా ఇంట్లో చూసుకోవడం అనే దాన్ని తప్పుగా ఎలా చూస్తారని కొంతమంది వాదన. ఇద్దరు క్రిమినల్సే, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కంపారిజన్ కూడా చూడాలి. ఇద్దరు కంపేర్ చేసుకుంటే ఇద్దరు కూడా నేరస్తులే. 20 కోట్లు చేసినా నేరస్తుడే, ఇక్కడ 100 కోట్లు 1000 కోట్లు చేసినా నేరస్తుడే. పైగా ఇక్కడ నిన్న ఆయన కోర్టుకు వెళ్తుంటే, ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ర్యాలీలు చేయడానికి కూడా చాలా మంది అతనికి అభిమాన సంఘాలు పెడుతుంటే, అభిమాన సంఘాలు పెడతారని కొంతమంది అంటే, మరి అతనికే జైలుకు వెళ్తున్నటువంటి వ్యక్తికే మీరు ర్యాలీలు తీసి రప్ప అని చెప్పి తనకి స్వాగతం పలుకుతూ కోర్టుకు వెళ్ళడానికి స్వాగతం పలుకుతున్నటువంటి వ్యక్తులు ఉంటే ఈయనేం చేశాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆలోచించాల్సిన ఇద్దరు నేరస్తులే. ఇద్దరిని ఎంకరేజ్ చేయడం కూడా తప్పే. రేపటి తరానికి వీళ్ళిద్దరి వల్ల ఎంత ముప్పు ఉందో ఆలోచించండి. మీరు హీరోగా కొలుస్తున్నటువంటి ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి కూడా ఇలాంటివి చూసి రేపొద్దున మీ పిల్లలు చేస్తే మీరు ఊరుకుంటారా? ఇలాంటి హ్యాకింగ్ చేసి ఇలాంటి పనులు చేస్తే రేపొద్దున మా నాన్న ఇంత గొప్పగా ఇలాంటి వ్యక్తిని పొగుడుతున్నాడు అంటే నేను కూడా అలా అవ్వాలేమో, అలా హ్యాక్ చేయాలేమో, అలా వ్యక్తిగత డేటా చోరీ చేయాలేమో అనుకుంటాడు. లేదా ఇక్కడ మీరు ర్యాలీలు తీసి చేసి రప్ప అని ఫ్లెక్సీలు వేసిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పిల్లలు కనుక ఇలాగే అయితే, మా నాన్న జగన్ పొగుడుతున్నాడు అంటే రేపొద్దున మీరు కూడా మీ అబ్బాయిలు కూడా ఇలాగే క్రిమినల్గా కేసులు పెట్టి జైలుకి వెళ్ళొచ్చి తల్లిని చెల్లిని బయటికి గెంటేసి ఇలా చేసినటువంటి ఇతన్నే ఇంత బాగా చూస్తుంటే నేను కూడా అలా చేస్తే నన్ను కూడా ఇంకా బాగా చూసుకుంటాడేమో అనుకునేటువంటి మెంటాలిటీ తీసుకొస్తే ఏంటో పరిస్థితి ఆలోచించండి. దయచేసి సమాజానికి ఇలాంటి విషబీజాలు రేపటి తరాలకు అందించకండి. ఇలాంటి ఆలోచనలు మీతోనే అంతం చేసుకునేలా చూసుకోండి. ఇంతకన్నా ఏం చెప్పలేం. మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే నేర్చుకోవాలి, ఇంకెవరు చేయలేదంటే ఎవరు చేసినా తప్పే. సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తుల్ని ఇష్టపడండి. సుభాష్ చంద్రబోస్నో, అల్లూరి సీతారామరాజునో, లేదంటే భగత్ సింగ్ లాంటి వ్యక్తులను ఇష్టపడి చెప్పండి. అలాంటి వాళ్ళ గురించి మీరు పోరాటం చేయండి. అలాంటి రాజ్యం రావాలని కోరుకోండి. వాళ్ళు స్వతంత్రం ఇచ్చినటువంటి వాళ్ళ ఫలాలు అందరికీ అందాలని చూసుకోండి. అంతేగాని అరాచకంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదిస్తే అతనే అధికారంలో ఉన్నాడు, ఇంక ఎన్ని వేల కోట్లు చేసుంటాడు ఆలోచించు. దయచేసి ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి ఇద్దరు కూడా తప్పే. ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా తప్పే. అది జనసేన అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే అలాంటి
రాజకీయాలని అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించకండి దయచేసి. పేటీఎం కోసం మీరు పడేటువంటి ఆ 10 రూపాయల ట్వీట్ కోసం మీరు ఇష్టానుసారం మమ్మల్ని, మా పిల్లల్ని, మా భార్యని అందరినీ తిట్టచ్చు. ఆ 10 రూపాయలు రేపొద్దున అదే పరిస్థితి మీకు వస్తే, ఎదటివాడు కూడా అదే పని మీతో చేపిస్తే, నేను కూడా అదే పని మిమ్మల్ని చేస్తే మీరు ఊరుకుంటారా? ఎంత బాధపడతారు? రేపొద్దున మీ పేటీఎం బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా కొన్ని వేల కోట్లు దొబ్బేయాలని, లేదంటే హ్యాకింగ్ చేయాలని, ఇలా సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఒక రోడ్లు లేకుండా, ఏమీ చేయకుండా ఇలాగే పరిస్థితులు ఉండాలి అని వాళ్ళు కూడా అదే రకంగా ఆలోచించి రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి లాగానే వాళ్ళ తల్లిని, చెల్లిని ఆస్తుల కోసం కొట్టేసి ఆ తల్లి మీద కేసు గెలిస్తే కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, మెడపట్టుకుని చెల్లిని గెంటేసినట్టే, తల్లిని గెంటేసినట్టే రేపొద్దున్న మిమ్మల్ని, మీ భార్యని, వాళ్ళ చెల్లెల్ని కనుక గెంటేస్తే ఆలోచించండి. జస్ట్ 15 రూపాయలు లేదా 100 రూపాయలు, 200 రూపాయలు, మరి 2.0 అంటున్నారు కాబట్టి 200, 300, 2000 ఇస్తున్నారో నాకైతే తెలియదు. కానీ రేపటి తరాలకి మీరు చేసేటువంటి పనిని మీ పిల్లలు కూడా చేస్తూ, అలాంటి వ్యక్తుల్ని హీరోగా భావించి అదే పనులు మీరు కూడా చేస్తామంటే, నేను ఊరికే అంటలా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి చేస్తున్నారని. ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ అలాంటివే. ఒక వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేసుకుంటూ సొంత చెల్లెళ్ళు వాళ్ళ కూతురే బయటకు వచ్చి చెప్తున్నా, అవును ఏంటి ఇప్పుడు అని అన్నారంట. చాలా క్లారిటీగా చెప్తుంది. వాళ్ళ సొంత చెల్లెలే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలే. ఇంకొక పక్క కోడికత్తని, ఇంకొకటని, గులకరాయి అని ఇవన్నీ పక్కన పెడితే, గంజాయికి సంబంధించినటువంటి ఒక బ్యాచ్ తెనాలిలో ఒక వ్యక్తి మీద, పోలీస్ అనే ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసి అతను లాస్ట్ వరకు అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఆ గంజాయి అమ్మినటువంటి ఒక రౌడీ షీటర్గా కొన్ని కేసులు, దాదాపు 10లకు పైగా సంఖ్యలో కేసులు ఉన్నటువంటి ఒక అరాచక శక్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ఏమంటారు దాన్ని చెప్పండి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలా? గంజాయి అమ్మాలా? పలానా వ్యక్తిని పొడి చేసి చంపేయడానికి వెళ్ళాలా అనేటువంటి పరిస్థితి రేపొద్దున, ఓహో మా నాన్న అభిమానించేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారండి, మనం కూడా అలాగే చేయాలా అని మీరు అనుకుంటే మీరేం చేస్తారో ఆలోచించు. ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని స్వాగత తోరణాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి పర్మిషన్లు ఇవ్వటమే కాకుండా, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే భుజం మీద చెయ్యేసి శబాష్ అన్నట్టుగా ఆయన తీసుకువెళితే ఏమంటారు సమాజం? ఒక మాస్క్ అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడిని చేసి గుండు కొట్టించి రోడ్డు మీద ఏం చేశారో మనం ఆలోచించుకోవాలి. తన అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి కొంచెం ఆ పిల్లోడు సీరియస్ అయితే ఆ పిల్లోడిని తీసుకెళ్ళి కిరసనాలు పోసి పెట్టేశారు, మట్టు పెట్టేశారు. అలాంటి వ్యక్తుల్ని ఏం చేస్తారో మీరే ఆలోచించండి. ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఏంటండి అతను ఇలా ఉంది కదా, అతని మీద కేసు ఉంది, ఎవరినో చంపేసినటువంటి కేసు ఉందంటే, ఒక్కటే కదన్నా అన్నారట. అంటే మైండ్ సెట్ ఆలోచించండి. ఎంతమందితో ఎన్ని రకాలంటే, రాజకీయాల్లో ఉంటే ఎలాంటి బూతులు వాడాలి నేను మాట్లాడకూడదు, కానీ ఎలాంటి బూతులతో ఆంధ్రప్రదేశ్లో రెచ్చిపోయారు ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళు ఒకరని కాదు కదా, అవి చూస్తూ ఎంజాయ్ చేశారు. పిల్లలకి అమ్మఒడి వేయటానికి వెళ్ళినటువంటి ఆ మీటింగ్లో భార్యల్ని కారులతో పోలుస్తూ పిచ్చి పిచ్చి మాటలు, ఆడపిల్లల్ని, పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడిపించారు. అంటే రేపొద్దున మీరు కూడా అతని వ్యక్తికి, ఆ మాట్లాడిన వ్యక్తికి కూడా మీరు ట్వీట్లు చేస్తున్నారు, అతను గొప్పోడు, అతను ఏమన్నాడు, అది ఇది అనుకుంటారు. రేపొద్దున మీ అబ్బాయి కూడా అదే మాటలు మాట్లాడితే, లేదంటే అలాగే ప్రవర్తిస్తే మీరు కూడా ఊరుకుంటారా? అలాగే ఎంజాయ్ చేస్తారా? అలాంటి వాళ్ళ కోసం మీరు సపోర్ట్ చేసుకుంటూ మీరు పని చేస్తారా? ఆలోచించండి. లేదా ఎదుటి వ్యక్తి అలాగే ఇష్టపడి రేపొద్దున మీ కుటుంబాన్ని కూడా ఓకే మనం కూడా అలాగే చేయాలేమో అని తిరగబడి మీ మీద కూడా చేస్తే సమాజం ఎటు వెళ్తుంది అనేది కొంచెం అయినా సరే మానవత్వ స్పృహతో, మనుషులం అనేటువంటి ఒక దాంతో ఆలోచించి మీరు చేసేటువంటి ట్వీట్లు గౌరవంగా ఉండండి. చాలామంది చూస్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని పాలసీల పరంగా ఆయన గురించి మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా చాలా నీచమైనటువంటి భాష మీరు వాడుతున్నారు. నా మీదే కాదు, చాలామంది మీద వైఎస్ఆర్సీపీ సైకోలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, నేను వేరే పేరు పెట్టి మరీ తిడుతున్నా, పేరు పెట్టి మరీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే. చాలా స్పష్టంగా ఆయన పొగుడుతూ మమ్మల్ని తిడుతూ నీచంగా మాట్లాడేటువంటి భాష సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటో కూడా పెట్టుకోలేరు, ఏయో పేర్లు పెట్టి కనీసం వాళ్ళు అంటే మళ్ళీ వీళ్ళ బయటికి కనిపించరు. ఏదో ఒకళ్ళిద్దరు మాత్రం ఆ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని ఎక్కడెక్కడో ఉంటూ బయటకు వచ్చేటువంటి ధైర్యం లేదు, బయటకు వచ్చి పాలసీల మీద మాట్లాడేటువంటి సత్తా లేదు.
ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ పబ్బం గడుపుకుంటూ మీ కడుపు నింపుకుంటూ మీ కుటుంబాన్ని కడుపు కూడా నింపుతున్నారు. అలాంటి డబ్బుతో బతకడం ఏంటో ఆలోచించుకోండి.